సంఘంలోని స్థానిక బాలికల గురుకుల పాఠశాలలో ఎస్ఐ రాజేష్ శక్తి యాప్పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిఐ శ్రీనివాస్ రెడ్డి, ఐసిడిఎస్ సిడిపిఓ సునీలత, ఏపీఎం రవిశంకర్ రెడ్డి హాజరై విద్యార్థినులకు యాప్ ఉపయోగాలు, అత్యవసర పరిస్థితుల్లో ఎలా వినియోగించుకోవాలో వివరించారు. మహిళల భద్రత కోసం ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిన ఈ యాప్ను ప్రతి విద్యార్థిని తప్పనిసరిగా డౌన్లోడ్ చేసుకుని ఉపయోగించాలని సూచించారు. మహిళలు అప్రమత్తంగా ఉండి అత్యవసర సమయంలో శక్తి యాప్ ద్వారా తక్షణ సహాయం పొందవచ్చని తెలిపారు. సంఘంలోని స్థానిక బాలికల గురుకుల పాఠశాలలో ఎస్ఐ రాజేష్ శక్తి యాప్పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిఐ శ్రీనివాస్ రెడ్డి, ఐసిడిఎస్ సిడిపిఓ సునీలత, ఏపీఎం రవిశంకర్ రెడ్డి హాజరై విద్యార్థినులకు యాప్ ఉపయోగాలు, అత్యవసర పరిస్థితుల్లో ఎలా వినియోగించుకోవాలో వివరించారు. మహిళల భద్రత కోసం ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిన ఈ యాప్ను ప్రతి విద్యార్థిని తప్పనిసరిగా డౌన్లోడ్ చేసుకుని ఉపయోగించాలని సూచించారు. మహిళలు అప్రమత్తంగా ఉండి అత్యవసర సమయంలో శక్తి యాప్ ద్వారా తక్షణ సహాయం పొందవచ్చని తెలిపారు. ఎందుకని మనకు శక్తి యాప్ గురించి చెప్పటము, అలాగే మహిళల మీద జరిగే అఘాయిత్యాల గురించి, వాటి నుంచి మనం ఎలా తప్పించుకోవాలి అనే వాటి మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇస్తున్నందుకు ఇక్కడ కూర్చున్న పెద్దలందరికీ, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది మాకు ఇప్పుడు సమ్మర్ నమస్కారాలు. మా ముఖ్యంగా శక్తి యాప్ అనేది మీ అందరికీ చిరపరిచితమే, ఇది కొత్తదేం కాదు. కాకపోతే దీన్ని అందరిలో తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో ఇక్కడ మనం ఈ అవేర్నెస్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. అలాగే ప్రతి ఒక్క మహిళ ఏ అఘాయిత్యాలకి సమాచారం తెలియజేద్దామని పిలిచాము. అలాగే మనం మామూలుగా వింటాం కదా, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. అంతా జరిగాక క్యూర్ చేసుకునే కన్నా ముందుగానే జాగ్రత్త పెడితే అసలు అది రాదు కదా. సో ఆ ఉద్దేశంతోనే మనం అందరం ఇక్కడ గ్యాదర్ అయ్యాం. వాటెవర్ ఇక్కడ ఉన్న కొంతమంది మన వెలుగు పొదుపు కార్యకర్తలు వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి వాళ్ళ పిల్లలు ఉంటారు, వాళ్ళ చెల్లెలు ఉంటారు, లేదా